హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇక్కడ 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. సో వీడియో చివరి వరకు చూసే అవకాశం అయితే చూడండి, ఎందుకంటే చాలా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే ముందుగా ఫస్ట్ విషయం ఏంటంటే మన దినేష్ కార్తిక్ ఉన్నాడు కదా, దినేష్ కార్తిక్ SA T20 లీగ్లో ఆడబోతున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి క్రికెటర్గా, ఇండియన్ క్రికెటర్గా రికార్డు నెలకొల్పబోతున్నాడు. ఎందుకంటే BCCI నియమాల ప్రకారం అయితే అన్ని ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలి. అలా అయితేనే ఫారిన్ మ్యాచెస్కి ఆడే అవకాశం అయితే ఉండొచ్చని కూడా BCCI గతంలో స్పష్టం చేసిన విషయం మనందరికి తెలిసిందే. సో అందుకని పారు రాయల్స్కి ఆడబోతున్నాడు దినేష్ కార్తిక్. అండ్ మరొక అప్డేట్ ఏంటంటే ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ ఫైనల్ ODI మ్యాచ్ ఉంది కదా. సో దాంట్లో భాగంగా KL రాహుల్ని, శివన్ దుబేని తప్పించి రిషబ్ పంత్ని, రియాన్ పరాగ్ని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే రోహిత్ అండ్ గంభీర్ చేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. మరి ఇదే కనుక జరిగితే రియాన్ పరాగ్ స్పిన్నర్గా తన యొక్క పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొలంబో మనం చేసిన తప్పే పునరావృతం చేసాము సెకండ్ మ్యాచ్లో అని మనందరికీ అర్థమైన విషయం తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, మరి చూడాలి. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ అయితే డ్రా చేయాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.